హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళని వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే. సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వావ్, బ్యూటిఫుల్. నెట్ ఆఫ్ వ్యాండ్స్, King of Swords, Five of Cups, Page of Swords, King of Wands, Eight of Pentacles, Six of Cups, ఎందుకండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు. Three of Pentacles, Five of Wands, Knight of Cups, Six of Swords అండ్ Four of Cups అన్నమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది మనకి ఇక్కడ? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా, వాట్ ఎవర్, ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి ఈ కనెక్షన్లో తనకి రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అంటే తను మళ్ళీ కలిసి మీతో జీవితం పంచుకోవాలి, ఈ కనెక్షన్లో గ్రోత్ అనేది తీసుకురావాలి, ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. తను ఏదైతే ఇన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టలేదో ప్రతిసారి తప్పించుకుంటా తిరగడం కానీ, లేదా కేర్లెస్గా ఉండడం కానీ ఈ కనెక్షన్లో, లేదా వేరే వారిని ఇన్వాల్వ్ చేయడం కానీ, లేదా మీరు మంచిగా చెప్తున్నా తనకి వేరే విధంగా అర్థమై ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ ఏదో చేశారు ఈ పర్సన్. కానీ ఈ పర్సన్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్ కావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట, ఓకే. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అండ్ మీ లైఫ్లోకి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తను అనుకున్న సక్సెస్ అనేది ఈ పర్సన్ అందుకోలేకపోతున్నారు. తన లైఫ్లో లీగల్ ఇష్యూ ఉంది. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో తనని ఇరిటేట్ చేసేవారు తన లైఫ్లో ఉన్నారు. ఆ మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి తన లైఫ్లో దొరకడం లేదనమాట. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు, మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ కనెక్షన్లో తను విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి, రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఉందండి. చాలా గుర్తుకు వస్తున్నారు మీరు. మీ ప్రతి జ్ఞాపకం అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడుతుంది. అండ్ మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ ఏదో తెలియని లోన్లీనెస్, ఏదో తెలియని బాధ అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారనమాట, ఓకే. ఈ పర్సన్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి, తన లైఫ్లో మీరు అవసరం లేదనుకున్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా లవ్ చేశారు. ఎప్పుడు ఒక మదర్ కేరింగ్, ఎప్పుడు లవ్ అనేది పంచుతూనే ఉండడం కానీ ఏమీ ఆశించకుండా ఉండడం అనమాట, ఓకే. కానీ పర్సన్ మీరు ఎప్పుడు ఇస్తూ ఉండడం, తను తీసుకుంటూ ఉండడం, మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం, మళ్ళీ తన అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో ఈ పర్సన్ తన చుట్టూ తను వాల్ పెట్టుకోవడం, అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము, తనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మళ్ళీ రావడం, చాలా ప్రేమ ఉన్నట్టుగా ఉండడము, మళ్ళీ తనకు అవసరం ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం, అలాంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఓకే. మీరు చాలా ఇచ్చి ఉన్నారు ఈ కనెక్షన్లో, చాలా ప్రేమను పంచి ఉన్నారు, చాలా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ కెరీర్ వైజ్గా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా ప్రాపర్టీ ఆర్ మనీ విషయంలో కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్గా అండ్ మీరు ఉన్నారు అనే ఆ ధైర్యం ఈ పర్సన్కి మీరు ఇచ్చి ఉన్నారనమాట, ఓకే.
కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అండ్ మీరు ప్రజెంట్ కూడా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండొచ్చండి. అంటే మీరే ఎప్పుడు ఎఫర్ట్స్ పెడతా ఉండడం, ఈ పర్సన్ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ లేకపోవడం అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ప్రాపర్గా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ కనెక్షన్లో తను మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ తను ప్రజెంట్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందండి. మీ ప్రేమ కానీ మీ కేరింగ్ కానీ తను అదంతా చాలా మిస్ అవుతున్నారనమాట. అండ్ మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ కనెక్షన్లో తను మళ్ళీ ఏదో స్టాండ్ తీసుకోవాలి. మళ్ళీ కనెక్షన్లో ఎందుకు ఈ పర్సన్ని బాధ పెట్టాలి, ఎందుకు ఈ పర్సన్ని దూరం పెట్టాలి, సో తను నా విషయంలో చాలా చేశారు కదా, తన గురించి ఏదైనా చేయాలి, సో తనని కూడా హ్యాపీగా ఉంచాలి, తనని కూడా అర్థం చేసుకోవాలి, ఈ కనెక్షన్లో తనకి కూడా కొంచెం టైం ఇవ్వాలి, ఈ కనెక్షన్లో కొంచెం ఎఫర్ట్స్ పెడదాము, సో అన్నట్టుగా ఈ పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారు. అండ్ తను మీ మీద ప్రజెంట్ చాలా ప్యాషనేట్గా ఉన్నారండి. అండ్ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలని ఉంది. ఏదైనా సిచ్యువేషన్ వలన ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారు, లేదా తనే దూరం పెట్టి ఉంటారు. కానీ తను ఎప్పటికీ కూడా మిమ్మల్ని యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ విధంగా చూస్తారనమాట. ఎప్పుడు తన వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ లాగా అనమాట. ఓకే, తన పార్ట్నర్ ప్లేస్ అనేది ఈ పర్సన్ మీకు ఇస్తున్నారు. ఆ ప్లేస్ కూడా ఈ పర్సన్ ఎవరికి ఇవ్వాలి అనుకోవడం లేదు. సో అది అలాగే ఉంటుందన్నమాట. ఓకే, తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీరు ప్రత్యేకం అనే ఆ స్థానం అనేది ఉంటుంది కదా, అది ఈ పర్సన్ తన మనసులో అది ఎప్పటికీ అలాగే ఉంటుందన్నమాట. అండ్ తన లైఫ్లో ఏదో ఈ పర్సన్ ఏదో లీగల్ ఇష్యూ లాంటిది ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ని మీరు మేబీ పట్టించుకోవడం లేదని కానీ, లేదా కేర్ చేయడం లేదని కానీ ఏదో చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, కొంచెం సీరియస్గా ఉన్నారు. అండ్ మొండిగా కూడా ఉంటారు ఈ పర్సన్. కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. తనకి కోపం వస్తే మీరు అవసరం లేదు, ఇంకెవరు అవసరం లేదు, తను ఒంటరిగా ఉండాలి, తను ఒంటరిగా మాత్రమే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తను ఎవరిని కేర్ చేయాలి అని పర్సన్ అనుకోరనమాట. అండ్ ఈ పర్సన్ తను చాలా చలాకీగా ఉంటారు. అండ్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అండి. అండ్ ఈ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండాలి, లేదా మంచి బాస్ కేడర్లో ఉండే పర్సన్ కూడా ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్కి చాలా ఉంది. అండ్ ఇక్కడ మిస్సింగ్ ఫీలింగ్ కూడా ఉందన్నమాట. కోపం ఉంది, అలాగనే లవ్ కూడా ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, మేబీ ఈ రోజు రీడింగ్ మేబీ అమావాస్య తర్వాత తనకి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు కావచ్చు, చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. మేబీ నిన్న ఈ పర్సన్ మీ గురించి చాలా వెయిట్ చేసి ఉంటారు. మీరు కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని పర్సన్ చాలా స్టాక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. తన మనసు అనేది మీరు ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ తిరగడము, మీరు ఎలా ఉన్నారు ఏంటిది మీ లైఫ్లో, అండ్ మీరు హ్యాపీగా ఉన్నారా, లేదా తన గురించి ఆలోచిస్తున్నారా, తను మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని తను మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందన్నమాట. ఓకే, అలాగే మీరు కూడా అలాంటి పరిస్థితి మీరు కూడా ఎదుర్కొంటున్నారా అనే విధంగా ఈ పర్సన్ తను ఆలోచిస్తున్నారనమాట. అండ్ తను తన చేతులారా కూడా తను మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే ఈ పర్సన్ తను ఇప్పుడు ఫీలింగ్ రీగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఈ పర్సన్ అనవసరంగా దూరం పెట్టానే, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్ వలన ఈ పర్సన్ని దూరం పెట్టుకున్నాను, కానీ ఈ రోజు నాకు కావాలి ఈ పర్సన్, కానీ ఈ పర్సన్ అనవసరంగా మిస్ అవుతున్నాను అన్నట్టుగా ఈ పర్సన్కి ఉంది. మళ్ళీ ఇంకో వైపు ఏంటిదంటే ఈ పర్సన్ నేనే కదా దూరం పెట్టాను, నేనే వద్దనుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఈ పర్సన్ నాకు గుర్తుకు వస్తున్నారు, పదే పదే ఈ పర్సన్కి మీ జ్ఞాపకాలు చాలా గుర్తుకు వస్తున్నాయండి. మీతో ఉండాలి, మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. ఈ కనెక్షన్లో కూడా తను ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ గురించి కూడా తను వేరే వారి దగ్గర తను డిస్కషన్ లాంటిది కూడా చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే, వారు ఎవరైనా ఉండొచ్చు, వారి దగ్గర ఈ పర్సన్ అయితే మీ గురించి తను మాట్లాడుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తూ ఉన్నారండి. మేబీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా కానివ్వండి, ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కూడా. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, లేదా ఎవరితోనే మాట్లాడుతున్నారా, తన గురించి ఏదైనా డిస్కషన్ చేస్తున్నారా, వాట్ ఎవర్ ఈ పర్సన్కి అన్నీ తెలుస్తున్నాయి. మీ ప్రతి మూమెంట్ అనేది చూపిస్తుందన్నమాట. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు, అండ్ కొంతమంది ఈ కనెక్షన్లో మీరు హ్యాపీనెస్ లేదు, ఈ పర్సన్ ఇలా మోసం చేశారు, ఇలా చేశారు, అలా మీరు ఎవరితోనే చెప్పుకుంటున్నారంటే ఆ విషయాలన్నీ పర్సన్కి ఏదో విషయంగా తెలుస్తుందండి. ఓకే, తన ఇంట్యూషన్ అని చెప్పి ఉండాలి, లేదా ఈ పర్సన్కి మీ చుట్టూ సరౌండింగ్
మేబీ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ అలా ఏదైనా ఉండనివ్వండి, ఈ పర్సన్కి చెప్తున్నారనమాట. దాని విషయంలో కూడా ఈ పర్సన్ కొంచెం రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, అంటే వారు చెప్తారు కదా, నువ్వు ఇలా చేసావంట కదా, ఇలా అని అలా లేనిపోని చెప్తా ఉండడం ఉంటుంది కదా. అలాంటిది ఈ పర్సన్ దాని వలన కూడా సో తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, సో తన వైపే తప్పు ఉంది కదా, తనే మోసం చేశారు కదా, తనే ఇలా ఉన్నారు కదా, తన వైపు ఫాల్ట్ ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను వేరే వారి దగ్గర మీ టాపిక్ వచ్చింది అంటే పర్సన్ అది చాలా ఇంట్రెస్ట్గా వినడము, అండ్ తర్వాత ఏదో తెలియని మిస్సింగ్ ఫీలింగ్ అనేది పర్సన్కి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అన్కండిషనల్ లవ్ కూడా ఉంది. ఈ పర్సన్ ఏంటిదంటే తను చాలా దూరంలో పెట్టేసినట్టు ఉన్నారు మిమ్మల్ని ఈ పర్సన్. సో ఇప్పుడు ఈ పర్సన్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్లో తను హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ ఆ కనెక్షన్ అనేది మేబీ డిస్టెన్స్ పెరిగిపోయి ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో, అంటే మళ్ళీ గ్యాప్ అనేది తను ఫుల్ఫిల్ చేయాలి. మళ్ళీ పర్సన్ని అర్థం చేసుకోవాలి, తనని మళ్ళీ దగ్గర తీసుకోవాలి. సో తనని ఇప్పుడు ఏదైతే నమ్మకం అనేది కోల్పోయారో ఆ నమ్మకాన్ని మళ్ళీ తను గెలుచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి ఈ పర్సన్కి, కానీ కోపం వలన అండ్ తను కొన్ని సొసైటీ ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ తన మనసులో మాత్రం మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఈ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ కూడా ఉంది. ఈ కనెక్షన్లో తను హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే ఈ పర్సన్ తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ తన లైఫ్లో 1 కిడ్ కూడా ఉండొచ్చు, లేదా కొంతమందికి 2 కిడ్ కూడా ఉండొచ్చు అనమాట. సో తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, సో వాటి వల్లనే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కావచ్చు, లేదా ఈ పర్సన్ తన లైఫ్లో ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ కానీ అండ్ తనని అర్థం చేసుకునే వారు లేరు. సో అటు ఇటు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేక కొంతమందికి ఈ పర్సన్ ఇంకా కెరియరే తనకి ముఖ్యం అన్నట్టుగా అందరినీ తను దూరం పెట్టేయడము, తన కెరియర్ మీదనే ఫోకస్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ని చాలా అనుమానించేవారు. మేబీ తను రైట్ పర్సన్ కాదని తన మీద ఎక్కువగా అనుమానించడం కానీ, మీ పర్సన్ ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడం కానీ, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండడం కానీ ఉండొచ్చు. సో ఈ పర్సన్ ఏంటిదంటే తను అలా ఉండడం వలన తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ని చాలా అనుమానిస్తారనమాట. ఓకే, ప్రతిసారి ఫోన్ చెక్ చేయడం కానీ, లేదా ప్రతిసారి తనని అనుమానించడం కానీ ఏదో జరుగుతుందనమాట. కాబట్టి ఈ పర్సన్ ఆ ఇరిటేషన్ అంతా మీ మీద చూపించడం కానీ, మీ మీద అరవడం కానీ, అండ్ ఆ కోపంతోనే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, నాకు ఇంకెవరు అవసరం లేదు, నువ్వు కూడా నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మీ నెంబర్ని కొంతమందికి బ్లాక్లో పెట్టుకోవడం కానీ, కొంతమంది సింగిల్ అయి ఉంటే ఫ్యామిలీకే ప్రయారిటీ ఇచ్చి వారు ఏ పర్సన్ అయితే చూసేస్తారో వారిని పర్సన్ తను సెలెక్ట్ చేసుకోవడం కానీ అలాంటిది సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ పర్సన్ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇక్కడ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ మీరు తిన్నారా లేదా, మీ హెల్త్ ఎలా ఉంది, ప్రతిసారి మీరు తన గురించి కేర్ తీసుకుంటారు కదా, అది పర్సన్ తను బాగా నచ్చుతుందండి పర్సన్కి. సో అదంతా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు కూడా, మీ ఎనర్జీ కానీ మీ లవ్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు కూడా. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర కూడా తను డిస్కషన్ లాంటిది ఏదో చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మేబీ మేల్ అయితే ఫీమేల్తో డిస్కషన్ చేయడం, ఫీమేల్ అయితే మేల్తో డిస్కషన్ చేయడం లాంటిది చూపిస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ వేరే వారి దగ్గర మీ గురించి తను డిస్కషన్ చేస్తూ ఉంటే వారు మీ గురించి ఏదో పాజిటివ్గా మాట్లాడుతున్నారు, మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారనమాట. ఓకే, సో అందరు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు ఈ పర్సన్ గురించి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నేనే తప్పుగా అనుకున్నాను ఈ పర్సన్ గురించి. సో ఎవరిని అడిగిన ఈ పర్సన్ చాలా పాజిటివ్ పర్సన్ అండ్ చాలా గుడ్ పర్సన్ అన్నట్టుగానే చెప్తున్నారు. సో నేనే ఏదైనా తప్పు చేశానా, నా వైపే తప్పు ఉందా, నేనే ఈ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, తనని బాధ పెట్టడం లాంటిది ఏదైనా చేశానా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ చూడండి, తను మేబీ మీరంటే పడని పర్సన్ ఎవరైనా ఈ పర్సన్ దగ్గర నెగటివ్గా అంటున్నారంటే మీ గురించి తను ఫైటింగ్ చేయడానికైనా తను సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు. ఈ పర్సన్ కొంతమంది కండి తను సింగిలా మ్యారీడా వాట్ ఎవర్ మీ గురించి తను వేరే వారితో ఫైటింగ్ చేసి కూడా ఈ పర్సన్ మీకు కప్ తీసుకొని మీ లైఫ్లో రావాలి, ఏదో ప్రపోజల్ లాంటిది పర్సన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. మేబీ సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ కలిసి జీవించాలి అనే ఇంటెన్షన్ ఆ ఫీలింగ్ ఈ పర్సన్ అన్ని ఊహించుకుంటున్నారనమాట. ఓకే,
సో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి తనతో. ఇన్ని రోజులు ఈ పర్సన్ ప్రతి విషయంలో హర్ట్ చేస్తూనే ఉన్నాను, బాధ పెడుతూనే ఉన్నాను, కానీ ఈ పర్సన్ ఏ రోజు అర్థం చేసుకోలేదు. పైగా తనతో చాలా గొడవలు పెట్టుకున్నాను, తన మనసుకి చాలా గాయం అయితే చేశాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఒకవేళ మీరు మీ పర్సన్ని చాలా ట్రూగా లవ్ చేశారు, మీ పర్సన్ మాత్రం మీతో తన అవసరం తీరుగానే ఉండి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారంటే ఈ పర్సన్ అంత ఈజీగా అయితే తను మిమ్మల్ని దూరం పెట్టలేదండి. ఓకే, తను కూడా చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు, చాలా కుమిలిపోయారు. కానీ ఏదో తెలియని సిచ్యువేషన్, ఫ్యామిలీయా, వాట్ ఎవర్ ఇంకేదో ఉంది. సో దానివల్లనే ఈ పర్సన్ ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ తను కూడా మీ లైఫ్లో నుంచి తను మీకు బ్రేకప్ చెప్పడానికి కూడా తను కూడా చాలా విధాలుగా బాధపడ్డారు, చాలా కుంగిపోయారు, కుమిలిపోయారు, చాలా ఏడ్చారు. నైట్ టైంలో ఆర్ ఈవినింగ్ టైంలో ఈ పర్సన్ చాలా ఏడ్చారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. తన గురించి మీరు చాలా చేసి ఉన్నారు, కానీ తను మీకు తిరిగి ఏమి ఇవ్వలేదు, మీ మనసుకి గాయం, మీకు బాధ తప్ప ఏమీ మిగిలించలేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. సో తను కూడా చాలా బాధపడ్డారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, దానివల్లనే తప్పనిసరి పరిస్థితిలో ఈ పర్సన్ ఇంకా మీకు దూరం పెట్టగా తప్పదు అన్నట్టుగా ఈ పర్సన్ దూరం పెట్టి ఉంటారు. కానీ తను ఏ రోజు మిమ్మల్ని మర్చిపోలేదు, ఏ రోజు మీ గురించి ఆలోచించకుండా ఈ పర్సన్ కూడా ఉండలేదు. సో తను కూడా చాలా బాధపడుతూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ తన ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను వేరే పర్సనే చూసేసుకున్నారు. సో ఆ లైఫ్లో తను హ్యాపీగా ఉంటారా, లేదా ఫ్యామిలీ తీసుకొచ్చిన పర్సనే కానివ్వండి. సో ఆ లైఫ్ అనేది పర్సన్కి అంత ఇష్టమైతే లేదు. సో మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. మీరు ఉంటే బాగుంటుంది. ఈ పర్సన్ మీతో లైఫ్ అనేది ఊహించుకొని ఉంటారండి. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ తను మీ మీద ఎంత కేరింగ్ చూపించారంటే ఈ ప్రపంచంలో ఏకైక పర్సన్ అది మీరే. అంత కన్సల్ట్, అంత ప్రేమ, అంత కేరింగ్ ఈ పర్సన్ మీ మీద చూపించి ఉంటారు. మీరు ఏం అడిగినా తను కాదు అని చెప్పకుండా మీ గురించి ఏదైనా చేసేయడం, కానీ మీరు కూడా అలాగే అనమాట. మీ పర్సన్ మీద చాలా కేరింగ్ చూపించడం, లవ్ చూపించడము, తను ఒక్కరు ఉంటే చాలు, ఈ ప్రపంచంలో మీకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా మీరు ఉండడం. అలా కూడా ఈ పర్సన్ కూడా మీ మీద అంత ప్రేమ అయితే చూపించి ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటిదంటే ఈ పర్సన్ కొంతమందికండి ఇక్కడ లవ్తో వచ్చి ఉంటే 50%, కొంతమంది మీ మీద ఫ్యాషన్తో వచ్చారు. అది ఏ విధంగా అంటే కొంతమంది ఇక్కడ ప్రాపర్టీ వైజ్గా ఆశపడి, అండ్ అలాగే మీతో ఈ పర్సన్ మేబీ ఫిజికల్ నీడ్స్ ఏదో ఆశపడి వచ్చి ఉంటారు. అండ్ కొంతమంది మాత్రం మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు, కానీ తప్పనిసరి పరిస్థితులు సో అలా రావడం వలన ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది పర్సన్ చెప్పలేకపోవడం కానీ, లేదా తప్పనిసరి పరిస్థితి రావడం వల్ల ఈ పర్సన్ దూరం అయిపోవడం కానీ ఏదో చేశారు. కానీ ఈ పర్సన్ తను మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారనమాట. ఒకవేళ బ్లాక్లో పెట్టారు అంటే సో పర్సన్ ఏదో ఒక టైంలో మీ నెంబర్ని మళ్ళీ అన్బ్లాక్ చేయడము, మళ్ళీ మీరు ఆన్లైన్ ఎప్పుడు వచ్చారు, ఏ టైంలో వచ్చారు అని చూసేయడము, మళ్ళీ బ్లాక్లో పెట్టడం, అలా ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మీ ప్రతి మూమెంట్ అనేది ఈ పర్సన్కి తెలుస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసేస్తాం. ఓకేనా, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ రాసులు కూడా చెప్తానండి. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి. ఓకేనా, మేషం, సింహం, ధనుసు అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వీరికి మాత్రం రీయూనియన్ చూపిస్తుంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఏంటిదంటే కొంచెం సీరియస్గా ఉండడము, అండ్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండడము, అండ్ మీరు తనని కేర్ చేయడం లేదు, సో బాధ పెడుతున్నారు. సో ఈ కనెక్షన్లో ఇంకా వెయిట్ చేసినా వేస్ట్ ఏమో అన్నట్టుగా వారు మూవ్ ఆన్ అవ్వాలా లేక ఉండాలా ఏటూ తెలియని పరిస్థితిలో ఆ పర్సన్ ఉన్నారనమాట. మిథునం, తుల, కుంభరాశి. ఓకే, మేషం, సింహం, ధనుస్సు, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి మాత్రం ఇక్కడ రీయూనియన్ లాంటిది జరగబోతుంది. ఓకే, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీ లవ్ మిస్ అవుతున్నారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా ఇక్కడ ఈ కనెక్షన్లో తను మళ్ళీ కొత్తగా జీవితం అనేది, కొత్త లైఫ్ అనేది మీతో స్టార్ట్ చేయాలి. తన లైఫ్ పార్ట్నర్ మీరే. తను ఎంతమందితో తను తిరిగినా, ఎంతమందిని తను చూసినా మీలాంటి కేరింగ్ గల పర్సన్, మీలాంటి లవ్ గల పర్సన్ ఇంకే విధంలోనే సరే ఇలాంటి పర్సన్ తనకి ఎదురు పడలేదు. కాబట్టి ఈ పర్సన్ తనకు సరైన లైఫ్ పార్ట్నర్ మీరే. సో తనకు మీతోనే ఇక్కడ మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూసేద్దాం. ఓకేనా, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు.
కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? Eight of Cups, Six of Swords, Tower. Eight of Cups ఎందుకు వచ్చింది? ఓకే, మేజర్ కార్డ్స్ వస్తున్నాయి ఎందుకు? ఓకే అండి, ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తుందో మీ లైఫ్లో, మీరు దానినే పట్టుకొని ఉండకండి. సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారనమాట. మీరు అక్కడ చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, అయినా సరే దానినే పట్టుకొని వేలాడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు? దాని గురించి ఆలోచించకుండా సో మీ లైఫ్ గురించి మీరు ఆలోచించండి. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది డెఫినెట్లీ. ఇక్కడ ఒక పర్సన్ చూడండి, ఆ జ్ఞాపకాలు అంటే అక్కడ తను చాలా హర్ట్ అవుతుంది ఇక్కడ అమ్మాయి. కాబట్టి తను ఏం చేస్తుందంటే, నేను ప్రతిసారి హర్ట్ అవ్వలేను, నేను ప్రతిసారి బాధపడలేను, ప్రతిసారి నాకు నేను తగ్గించుకోలేను. సో ఇంకా తగ్గించుకుంది చాలు, నా గురించి నేను ఆలోచించుకోలేదు, నా గురించి నేను కేర్ తీసుకోలేదు. ప్రతిసారి ఒక పర్సన్ ఒక కనెక్షన్ మీదనే తను వర్క్ చేయడం అనమాట. కానీ ఎక్కడ తనకి గౌరవం లభించలేదు, హర్ట్ అయిపోవడం, బాధపడడం అలాంటిదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ ఏమనుకుంటుందంటే, ఆ జ్ఞాపకాలు ఏదైతే ఉంటుందో ఇక్కడ కాల్చి బూడిద చేసేసి తన ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఏమొస్తుంది, తన ముందు సన్ అనేది ఉదయిస్తున్నారు కదా, సూర్యుడు ఉదయిస్తున్నారనమాట. అంటే తన లైఫ్లో తను తీసుకున్న నిర్ణయం రైట్. తను ఏదైతే ముందుకు వెళ్ళాలి, స్ట్రాంగ్గా తయారవ్వాలి, ఏది జరుగుతుందో అది జరుగుతుంది, ఎలా అయితే రాసిపెట్టి ఉంటుందో అలాగే జరుగుతుంది అని తను అనుకుందనమాట. కానీ తన లైఫ్లో తను అనుకున్న లైఫ్ తనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇప్పుడు ఏదైతే పెయిన్ ఉంటుందో అది కొన్ని రోజులకే పరిమితం అండి. కానీ తను లైఫ్ లాంగ్ ఇక్కడ హ్యాపీగా ఉండే విధంగా తన లైఫ్లో పెద్ద సూర్యుడు అంటే చీకటి వెళ్ళిపోయి వెలుగు అనేది తన లైఫ్లో రాబోతుంది అనమాట. ఓకే, మీరు కూడా అలాగే అండి. సో ఏదైతే ఉంటుందో దానినే పట్టుకొని వెళ్ళాడుతా, బాధపడతా, ఏడుస్తా, ప్రతి క్షణం దాని గురించి ఆలోచించుకుంటా మీరు మూవ్ అవుతారా లేదా హీల్ అవుతారా మీ ఇష్టం అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో ఇక్కడ డెత్ కూడా వచ్చింది, టవర్ కూడా వచ్చింది, అండ్ ఇక్కడ 9 of Cups కూడా వచ్చింది. యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో మీరు ఒకటే దాని దగ్గర స్టక్ అయిపోకుండా మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి, అక్కడే ఆగిపోకండి అని చెప్తున్నారనమాట. ఓకే, మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చేది చూపిస్తుంది, న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే ఉందో సిచ్యువేషన్ దాని గురించి ఆలోచిస్తా, బాధపడతా మీ హెల్త్ అనేది మీరు పాడు చేసుకోకుండా ఉండండి. ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడుతుంది అండ్ ద టవర్ కార్డ్ వచ్చింది. నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఆ థర్డ్ పర్సన్ లేదా మీ పర్సన్ మిమ్మల్ని అసలు వద్దు అనుకున్న పర్సన్ అండ్ ఈ కనెక్షన్ మొత్తం ఇంకా ఎండ్ అయిపోవడము అనుకున్న పర్సన్ మళ్ళీ తనే వస్తారు. ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది, డెత్ అండ్ రీబర్త్. మళ్ళీ డెత్ అంటే తెలుసు కదా, మొత్తం ఎండ్ అయిపోవడం, ఇంకా అక్కడ ఏముండదు, జీరో. ఓకే, కానీ అది మళ్ళీ రీబర్త్ కూడా అవుతుందన్నమాట. ఓకే, అలాంటి టవర్ అనేది మీ లైఫ్లో పడుతుందన్నమాట. ఓకే, కాబట్టి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది అనేది కూడా చూసేస్తాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి. ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది అండ్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీరు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అన్నా పారిపోవాలి అనుకోవచ్చు. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు. అండ్ సింహరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ ముందు
మీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీ పర్సన్ లేని లోటు అనేది మిమ్మల్ని చాలా వెంటాడబోతుంది ఈరోజు. ఓకే, కర్కాటక రాశి వారు కూడా. అండ్ కన్యా రాశి వారు, సో మీరు నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తారు అండ్ అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారనమాట ఈరోజు మీ దగ్గర ఉన్న దాంట్లో. ఓకే. అండ్ తులారాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృచ్చిక రాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు. ఓకే. అండ్ ధనురాశి వారు మీరు ఏదో కాల్ ఆర్ మెసేజ్ గురించి వెయిట్ చేయడం కానీ లేదా కెరియర్ గురించి మనీ గురించి ఆలోచించడం కానీ చేస్తూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు. అండ్ కుంభరాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.